నాన్న ఇదిగో తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు, మరదలతో సహా వస్తున్నాడు. వస్తున్నాడా? మన ఇంటికి కాదు, భార్యాభర్తలిద్దరూ మన తోటలోనే ఉండి తోట పని చేస్తారు. తమ్ముడు ఫలానా అని అమ్మాయికి తెలియకూడదు. ఎలా సాధ్యం అవుతుందిరా? ఏముంది, మనం ఆ స్థాయిలకు పోకుండా వెంకటను పంపిస్తే సరి, వాడే వాళ్ళని పనిలో పెట్టుకుంటాడు. అలాగా? సరే అయితే అవి నువ్వు చూసుకో. అలాగే. వెంకన్న నా తోటలో పోయి ఉండు. నాన్నగారు నేను స్టేషన్కి వెళ్ళి వస్తాను. अरे भाई भाई थोड़ा गाड़ी बीमार पड़ी, कास्ता नेट्टी पिंचंडी, मीके एक्की पिंचुकुपोतां. స్టార్టింగ్ ట్రబులా? हाँ जी. చూద్దామా? జై వీర హనుమాన్. बोलो ब्रह्मचारी. నెట్టి పిచ్చండి, నెట్టి పిచ్చండి. నెట్టు అమ్మా, నెట్టు. రండి రండి రండి. అరే ఏమిటి తెచ్చావమ్మా? దిగు దిగు. మళ్ళీ ఆగిపోయిందే? కాస్త చెయ్యి వెయ్యి భయ్. కారు చూస్తే కొత్తగా ఉంది, కదలట్టుంది. కొత్త వాటిలో ఉండే పేచి ఇదే భయ్. నీకు పెళ్లి ఎప్పుడు అయింది? ఈ మధ్య అయిందిలే. అయితే నీకు తెలిసి ఉండవాలే, కొత్త పెళ్ళాం కొత్త కారు కాస్త దారిలో పడేదక్క కష్టం భయ్. అది అరే తోచావులేమ్మా, తోచావు. గొప్పకాలు మళ్ళీ పడితే కొత్త కారు ఆగిపోతుంది. వచ్చావా నాయనా? నీకోసం చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా. ఒరే అప్పుడే ఎలా వచ్చావురా? నా లెక్క ప్రకారం శిక్ష ఇంకా 10 రోజులు ఉంది కదరా. ఏ ముందుగా వచ్చాను కష్టంగా ఉందా? అదే చూడు నాయనా, ఇది వరస. నన్ను 30 తిప్పలు పెడతాడు అనుకో, పని పాట లేదు, చిలిగవ సంపాదన లేదు. పైగా గొండమ్మ కూతురు పెళ్ళవుతుంటేను గొడ్ల గోబలాగా చూస్తా ఊరుకున్నాడు. సరోజకు పెళ్ళయిందా? ఏం చేయమంటావు? అప్పటికి వచ్చిన సంబంధాలలో జడగొట్టాను. చివరికి ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దాని రోగం కుదిర్చాడు. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏది అర్జెంటుగా 100 రూపాయలు కావాలి. 100? నా దగ్గర ఎక్కడుందిరా? అదంతా నాకు తెలియదు. సాయంత్రంలోగా డబ్బిచ్చావా సరే, లేదా తెలుసుగా నా సంగతి? అసలు అడుగు నాయన, నాకు కసి తీరుతుంది. నాయన అన్నం తిందుకు అంత. ఇన్నాళ్ళు ప్రాణం హాయిగా ఉంది, ఇక నుంచి నా బతుకు కుక్క బతుకే. పరమేశ్వర, పగవాళ్ళకు కూడా వద్దయ్యా ఇలాంటి రత్నం.